హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో తక్కువ బడ్జెట్లో మీకోసం ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు బోడుపల్లి అవుతుంది. మెయిన్ రోడ్కి చాలా దగ్గర, మెట్రోకి దగ్గర ఉందండి. ప్రాపర్టీ చాలా అద్భుతంగా ఉంది. జస్ట్ 8 years ఓల్డ్ ప్రాపర్టీ అనమాట. ఓనర్ కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఈ ప్రాపర్టీని అయితే సేల్కి పెట్టారు. ఇది వచ్చేసి మనకు G+1, అదేవిధంగా ఒక డూప్లెక్స్ హౌస్ కూడా అయితే ఉందన్నమాట. మంచి రెంట్స్ వస్తాయి, ఓనర్ ఉన్న కూడా మంచి రెంట్స్ వస్తాయి. లేకపోతే ఓనర్ ఉండకపోయినా కానీ ఒక 30,000+ రెంట్స్ అయితే రావడం జరుగుతుందండి. ఇదే అండి ఆ ప్రాపర్టీ చూస్తున్నారు కదా, మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందన్నమాట. మనకి ఇది భీమ్రెడ్డి కాలనీ, బోడుపల్ అండి. 84 స్క్వేర్ యార్డ్స్లో చాలా అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. కింద సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్, నెక్స్ట్ వచ్చేసి మనకు డూప్లెక్స్ హౌస్ అయితే ఉంటుందన్నమాట. మెయిన్ రోడ్ నుంచి చాలా తక్కువ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ ఉంది. ప్రాపర్టీ ముందు ఏదైతే రోడ్ ఉందో ఇది వచ్చేసి మనకు 30 feet రోడ్ అనమాట. చుట్టూ కూడా కాలనీ ఒకసారి చూడండి, మంచి హైఫై బిల్డింగ్స్, మంచి నీట్ ఏరియాలో, మంచి లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. ప్రాపర్టీ ఎవరికి నచ్చినా స్క్రీన్ నెంబర్ ఉంటుంది. డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరన్నమాట. లోపలికి వెళ్ళి క్లియర్గా 1 by 1 అయితే తీసుకుందామండి. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉందండి. ఫస్ట్ మనం ఏంటంటే ఇక్కడ గేట్ అయితే ఉంది. గేట్ లోపల మనం బైక్ అయితే పార్క్ చేసుకోవచ్చు. మనం కార్ పార్క్ చేసుకోవాలంటే ఇది ముందైతే మనం కార్ పార్క్ చేసుకోవడానికి ప్లేస్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో లోపలికి వెళ్ళి క్లియర్గా 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఎంటర్ కానీ మనకి ఏంటంటే సింగిల్ బెడ్రూమ్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఎంటేటప్పుడు ఏంటంటే ఇక్కడ బోర్ వాటర్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు మున్సిపల్ వాటర్ అండి. పక్కకు వచ్చేసి మనకు బోర్ వాటర్ కూడా ఉంది. ఫుల్ వాటర్ అండి. మీకు వాటర్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవి వచ్చేసి మనకు మంజీరా వాటర్ అండి. ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం ఈ ఏరియాలో అసలు లేనే లేదు. ఇక మనకు మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో రెంటర్స్ కోసమో ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఫస్ట్ ఎంటర్గానే ఈ విధంగా మంచి నీట్ హాల్ అయితే ఉంటుందండి. అదేవిధంగా మంచిగా షెల్ఫ్స్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పక్కకి మనకు ఒక కిచెన్ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట. ఒక చిన్న ఫ్యామిలీకి రెంట్కి ఇచ్చుకుంటే ఈ ఏరియాలో 8,000 రెంట్స్ అయితే ఈజీ అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లో కూడా మనకైతే ఈస్ట్ సైడ్ ఇంకో డోర్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా ఇచ్చినారండి. షెల్ఫ్స్ కూడా ఎందుకంటే బట్టలు కానీ మనం పెట్టుకోవడానికి, పైన కూడా మనకు షెల్ఫ్స్ ఇచ్చినారు. నెక్స్ట్ ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి డోర్ బ్యాగ్స్ ప్రొవిజన్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ ఏరియాలో సింగిల్ బెడ్రూమ్కి 8,000 రెంట్ అయితే రావడం జరుగుతుందంట. ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేసామండి. వీళ్ళకు వాష్రూమ్ వచ్చేసి ఇక్కడ వాష్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, రెంటర్ పర్పస్ ఇక్కడ వాష్రూమ్ ఉంది. కింద మనము క్లాత్స్ వాష్ చేసుకోవడానికి స్టెప్స్ కింద వాష్ ఏరియా కూడా ఉంది. పైకి వెళ్ళడానికి ఏవైతే స్టెప్స్ ఉన్నాయో మంచిగా మార్బుల్ తీసుకున్నారండి. ఇవి కూడా మనకి ఏంటంటే ఒక 3 feet స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి ఏదైతే డోర్ ఉందో ఫస్ట్ ఎంట్రన్స్ ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారం. దీన్ని యూజ్ చేసిన డోర్స్ కూడా కంప్లీట్ ఇండియన్ టేకే యూజ్ చేసినారండి. ఒకసారి లోపలికి ఎంటర్ కానీ మంచి విధంగా హాల్ అయితే వస్తుంది. కింద మొత్తం మార్బుల్ యూజ్ చేసినారు. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అయితే తీసుకున్నారు. దీంట్లో మంచిగా ఒక పూజ గది కూడా తీసుకున్నారండి. ప్రాపర్టీ వచ్చేసి జస్ట్ 8 years ఓల్డ్ ప్రాపర్టీ అనమాట. మన క్లియర్ డాక్యుమెంట్ ఉంది. మీకు 80% లోన్ కూడా రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ కూడా స్పేషియస్గా తీసుకున్నారండి. మంచి ఎల్ షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. విండో కూడా మంచి యూపీవీసీ విండో తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకున్నారు. ఇక పెయింటింగ్స్ విషయానికి వస్తే రీసెంట్లీ పెయింటింగ్స్ కూడా వేయించినారండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. నెక్స్ట్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ కూడా మంచిగా స్పేషియస్ తీసుకున్నారు. దీంట్లో కూడా కంప్లీట్ మనకి ఏంటంటే మార్బుల్ వచ్చినాయి. అటాచ్డ్ బాత్రూమ్ చూడండి, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. దీంట్లో కూడా మనకు షవర్ కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. ఇక మనం డోర్ ఓపెన్ చేస్తే రోడ్ అండి. చూస్తున్నారు కదా, మంచి వెళ్తురు, చల్లని గాలి కూడా రావడం జరుగుతుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ప్రాపర్టీ అయితే ఉందండి. మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం కదండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి దీంట్లో పూజ గది ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. దీనికి కూడా మనకు 8,000 రెంట్స్ వస్తాయి అన్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ స్క్రీన్ అని నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నానండి. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వస్తున్నామండి. సెకండ్ ఫ్లోర్లో కూడా మనకు ఏదైతే సింహద్వారం ఉందో ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారం. దీనికి కూడా యూజ్ చేసిన ఏవైతే డోర్స్ ఉన్నాయో కంప్లీట్ ఇండియన్ టేక్తో అయితే యూజ్ చేసినారు. ఈస్ట్ ఫేసింగ్. మనం ఇప్పుడు వచ్చేసి హాల్లో ఉన్నాం. హాల్లో చూసినా కానీ మంచి హాల్ ఉంది. అదేవిధంగా పైకి వెళ్ళడానికి స్టెప్స్, డూప్లెక్స్ అని చెప్పాను కానీ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. మంచి ఇక్కడ ఒకటి పూజ గది కూడా తీసుకున్నారన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి పక్కకే ఇది కిచెన్ అండి. కిచెన్ చూస్తున్నాం కదా, ఓపెన్ కిచెన్, యూ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారు. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అన్నమాట. ఇది డైనింగ్ ఏరియా, చాలా స్పేషియస్, ఈజీగా 8 మెంబర్స్ కూర్చొని తినొచ్చు. అదేవిధంగా దీంట్లో కూడా మనకు ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి ఒక బాల్కనీ కూడా తీసుకున్నారండి. డూప్లెక్స్కి మనకు బాల్కనీ వచ్చింది. చుట్టూ ఒకసారి ఏరియా చూడండి. మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. 84 స్క్వేర్ యార్డ్స్లో G+1. అదేవిధంగా మనకు ఒక డూప్లెక్స్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము డూప్లెక్స్ హౌస్ కాబట్టి పైన బెడ్రూమ్స్ ఉంటాయండి. దాని దగ్గరికి వెళ్ళిపోదాం. పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ మంచిగా 3 feet స్టెప్స్. రైలింగ్ వచ్చేసి మనకు స్టెయిన్లెస్ స్టీల్తో అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనము పైకి వచ్చామండి. ఇది వచ్చేసి మనకు 3rd floor కిందకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ డోర్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు ఒకటి బెడ్రూమ్. ఇది బెడ్రూమ్ అన్నమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. దీంట్లో కూడా కంప్లీట్ మార్బుల్, మంచి పెయింటింగ్స్. ఈ విధంగా డోర్ తీస్తే చల్లని గాలి. మీకు ఒకసారి డోర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మంచి గాలి వెలుతురు అయితే రావడం జరుగుతుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకోవడం జరిగిందన్నమాట. చూస్తున్నా ఇక్కడ కూడా షెల్ఫ్స్ చూస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. అదేవిధంగా టీవీ పెట్టుకోవడానికి ఒక టీవీ యూనిట్ కూడా ఏర్పాటైతే చేయించడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా మనకు బాత్రూమ్కి ఇంకో వే కూడా ఇవ్వడం జరిగిందండి. అది వచ్చేసి ఒక బెడ్రూమ్, ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్గానే తీసుకున్నారు. దీంట్లో కూడా మంచి మార్బుల్స్ తీసుకున్నారు. మంచిగా పైన ఫాల్ సీలింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ విధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఉన్నాయి. విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా 4x4 UPVC విండోస్, గ్లాస్ విండోస్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఇదండి ప్రాపర్టీ G+1. అదేవిధంగా డూప్లెక్స్. ఒకసారి టెర్రస్ మీద కూడా వెళ్దామండి. సిటీ చూడండి. సిటీ అయితే మంచి లొకేషన్లో ఉందండి. సిటీ మొత్తం కనిపిస్తుంది. మనకి ఎల్బీనగర్ మెట్రో కనిపిస్తుంది, ఎల్బీనగర్ స్టేడియం కనిపిస్తుంది, ఇటు ECL రోడ్ కనిపిస్తుంది. ఎవ్రీథింగ్ అయితే కనిపిస్తుందండి. మంచి లొకేషన్. మన హౌస్ పక్కకి రోడ్డు ఉందండి. అది 40 feet రోడ్ అనమాట. ఇటు నుంచి ఎవ్రీ 1 hourకు బస్ ఫెసిలిటీ, అంటే సికింద్రాబాద్కి వెళ్ళే బస్సు, కోటికి వెళ్ళే బస్సు కూడా ఇక్కడికి వస్తుంది. బస్ స్టాండ్ కూడా ఇక్కడే అనమాట. కాలనీ కూడా మంచి లొకేషన్లో ఉందండి. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ మీకు క్లియర్గా చెప్తాను. ప్రాపర్టీ వచ్చేసి మనకు భీమ్రెడ్డి కాలనీ, బోడుపొల్ల అయితే ఉందండి. 84 స్క్వేర్ యార్డ్స్ అన్నమాట. ఇది 8 years ఓల్డ్ ప్రాపర్టీ. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ అయితే ఉందన్నమాట. ఈ ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉంది. క్లియర్ డాక్యుమెంట్ ఉందండి. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. లోన్ కూడా మనకి ఈజీగా 80% లోన్ కూడా రావడం జరుగుతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ స్క్రీన్ మీద నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నాండి. డైరెక్ట్ మీరు కన్సల్ట్ కావచ్చు. నియర్ బై మనకి ఏంటంటే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయండి. మనకు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంది. వాక్ చేస్తూ రావచ్చు. లేదంటే మనకు బస్ కూడా ఇక్కడ వరకు అయితే బస్ కూడా రావడం జరుగుతుంది. ఇక ప్రైస్కి వచ్చేసి మనకు ప్రైస్ 70 lakhs అయితే కోట్ చేస్తున్నారండి. బట్ ఇది ఏంటంటే ఫిక్స్ ప్రైస్ కాదనమాట. మంచి నెగోషియబుల్ కూడా ఉంటుంది. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 70,000 ప్లస్ పోతుందండి. ఎందుకంటే రోడ్కు నియర్ బై ఉంది. అదేవిధంగా చుట్టూ మంచి కాలనీలో ఉంది. జస్ట్ ఓల్డ్ హౌస్ వాళ్ళకి ఏంటంటే అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ప్రాపర్టీని అయితే సేల్కి అయితే పెట్టినారు. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్కీమ్ డిస్ప్లే చేస్తున్నాను. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే వెంటనే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.